మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ రోడ్డు నెంబరు 12. ఈ రోడ్డులో దాదాపు భద్రాచలం నుంచి ఇటు దుమ్మగూడెం, అట్లాగే పర్ణశాల, వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగారం బిజ్జిల వరకు కూడా ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి. ఇక్కడ స్థానికులు ఎప్పటి నుంచో కూడా ఈ కలవట్టు, నా వెనక ఉన్నటువంటి కలవట్టు, ఇప్పుడు దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ కలవట్టు ఇట్లాగే ఉంది. ఈ కలవట్టు పాడైపోవడంతో ఈ రూటు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ వాహనదారులు అయితే మాత్రం, అలాగే కార్లు కానీ ఏమైనా కూడా దుమ్ము రేగి, నైట్ అయితే మాత్రం కొద్దిగా బాగా ఇబ్బంది జరిగి యాక్సిడెంట్లు కూడా ఇక్కడ అవుతున్నాయి. కానీ ఈ రోడ్డును మాత్రం అధికారులు స్పందించట్లేదు. ఖచ్చితంగా ఈ రోడ్డు వేయాలని చెప్పని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భద్రాచలం నుండి చర్ల వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్డు గత అనేక నెలలుగా మరామతులు చేయకోకుండా అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈరోజు సిపిఎం దుమ్మగూడెం మండల కమిటీ వారి తరపున బృందం ఈ రోడ్డు పరిశీలన చేయటం జరిగింది. తూరుబాక దగ్గర నుండి ఇక్కడ దాకా చూస్తే విపరీతమైనటువంటి గుంటలు, గోతులు ఉన్నాయి. తూరుబాక దగ్గర కల్వర్టు పాడైపోయింది, డైవర్షన్ ఇచ్చారు, అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, చాలామంది చనిపోతున్నారు. అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు, మరామతులు చేయడం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణంగా ఉంది అని సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోడ్డుని బాగు చేసి నిర్మాణ పనులు తక్షణమే చేపట్టవలసినటువంటి ప్రధాన బాధ్యత స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి ఉంది. కనీసం వారు ఇటు నుండే ప్రయాణం చేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఈ కొద్దిపాటి మరామత్తులు కూడా చేయించలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారా, ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వారు యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులతో సంప్రదించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి తక్షణమే ఈ రోడ్డు మరామతులు చేయాలి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు చూస్తారు? ఇంకా ఎన్ని యాక్సిడెంట్లు జరగాలి? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీరు దీనిపైన స్పందిస్తారో ప్రజలకు వివరించాలి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ కొద్దిపాటి రోడ్డు మరామతులు కూడా చేయకపోతే లోతట్టులో ఉన్నటువంటి గ్రామాల సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు? ఏ రకమైన నిధులు తీసుకొస్తారు? ఇంటర్నల్ రోడ్లు చాలా గ్రామాలలో పెండింగ్లో ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఉన్నాయి. సిపిఎం పార్టీ మండల కమిటీ చర్చించింది. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామ సమస్యలపైన, స్థానిక సమస్యలపైన ఒక వారం రోజుల పాటు స్థానిక సమస్యలు సర్వే చేయాలని, అధ్యయనం చేయాలని, ఆ వచ్చిన సమస్యల మీద ఈ నెల 19వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని, చివరిగా మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన సమస్యలని పేర్కొంటూ 28వ తేదీన మండల కేంద్రం అయినటువంటి ఎండిఓ ఆఫీస్ ముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ ప్రధాన రహదారి సమస్య ఏదైతే ఉందో దీన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు పూనుకొని పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ కలవట్ని ఏర్పాటు చేయాలి, అధికారులు స్పందించాలని చెప్పని ఏదైతే భద్రాచలం నుంచి దుమ్మగూడెం అట్లాగే పర్ణశాల వరకు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని తక్షణమే బాగు చేయాలని చెప్పని అధికారులని కోరుకుంటున్నారు ఇక్కడ స్థానికులు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, దుమ్మగూడెం నుంచి.